బయటికి మంచాలు పొన్నా లక్ష పోయి లేకుండా పక్క गट्टी कुछ नहीं पता है शास्त्र में आलू गट्टी काला है अरे एगरा कुंडवा है जाता नहीं एगरा डगरा को सोगते का नहीं है बारो देखते बंदे आटे में पालन किसकी पाल गांव की तरह कौन तटीना रे जाता था रे हां बच्चे मरे आवा बच्चे के पूरा तो वाला ना तुम कोई ना रे नहीं तारा गिरा दूध मारे ये बच्चे ఏ నాయకుడు కూడా ఇక్కడ పనిచేయద్దు మాకు ఎవడు కూడా రావద్దు వచ్చే ఎలక్షన్లో ఎవడు వచ్చే నాకు చెప్పి తీసుకొస్తాను వాటితో పాటు నేను కూడా పయనించాలన్న ఒక ఉద్దేశం తప్పితే నాకు ఎక్కడా ఎటువంటి వేరే నేనైతే తెలుగుదేశం కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకి చదువుకున్న పక్కన ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏమిటంటే మీ పట్ల గౌరవపడ్డా ఈరోజు ఒక నాయకుడిగా వారు అడిగిన దాన్ని నేను ఒబే చేశాను చెప్తే నాకు ఎటువంటి వ్యక్తిగత ఆపేక్ష లేదు. మరి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఒక నాయకుని ప్రక్కన పనిచేయాలన్న ఉద్దేశంతో నేను చేరుతున్నాను, వారితో కలిసి పనిచేస్తాను. నేనైతే వారికి లాయల్గా ఉంటాను. నేను మాట్లాడిన మాట్లాడిన తప్పితే మీరందరూ కూడా క్షమించండి. మరి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలకు కొన్ని సంవత్సరాలుగా ఈరోజు వారు ఆ పరిష్కారం అయితలేదు. మీటింగ్లో 170 నియోజకవర్గాలు వచ్చే నాయకులు ఈ యొక్క నియోజకవర్గం కొట్టుడు ఒక మోడల్ మేము తీర్చిదిద్దాలన్న ఉద్దేశం ఉన్నారు. రోడ్ మరి దాంట్లో భాగంగా పట్టణం కూడా నిలబడి పనిచేయడం దానికి తగ్గట్టుగా ఈరోజు పూడికలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఉన్న కొద్ది ఫండ్ తోటే మరి మన టిట్కోల పనులు కావచ్చు అవి మొత్తం చేస్తున్నా. అంటే నేనే వాటికి సంతకాలు చేశాను కాబట్టి అవి మొత్తం చూసి నేను వారి పట్ల ఆకర్షితుండే జరిగింది. నిత్యావసరంగా ఉపయోగపడే ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందో పరిస్థితి గత కొన్ని వీడియోస్లో కూడా చాలా ప్రజాప్రతినిధుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి కూడా మన గుర్ల చిన్న గారు తీసుకుపోవడం జరిగింది. ఎవరు స్పందించిన పరిస్థితి.
దాన్ని చూసి చలించిపోయిన మన ఎస్ఆర్హెచ్ అధ్యక్షుడు గుల సినన్న గారు తన సొంత ఖర్చులతోని 2-3 సహాయం తీసుకొని తన సొంత ఖర్చులతోని ఈ యొక్క కొన్ని ట్రిప్పులు వేసి ఈ రైతులకు చాలా న్యాయం చేయడం జరిగింది. లేకపోతే కనీసం ఒక యూరియా బస్తా అంటే 50 కిలో ఉంటుంది, దాంట్లో హాఫ్ కూడా మోయలేని పరిస్థితి. ఒక్కొక్క మనిషి లోతుగా ఉన్న ఈ యొక్క రహదారిని ఖచ్చితంగా అన్నగారు తన సొంత ఖర్చులు పెట్టుకొని టాటర్లు మాట్లాడుకొని మొరుము పెట్టి మంచి చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు గుల్ల సినన్న గారిని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గుర్తించి ఈయనను ప్రోత్సహిస్తే ఈయన మరిన్ని పనులు కూడా చేయడం జరుగుతుంది. నేను ప్రత్యక్షంగా చూసిన అన్న చాలామంది పేదలకు వృద్ధులకు కూడా ఆ బెడ్షీట్లు ఇవ్వడం, ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళకి రైస్ ప్యాకెట్లు డబ్బులు ఆయన తోచిన సహాయం చేయడం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు కూడా అన్న చేయడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి అన్నలకి ఎవరైతే సామాజిక సేవ చేస్తున్నారో, ఎవరైతే పేదల పక్షం నిలబడుతున్నారో వారికి మనం అండగా నిలబడాలి. ఎవరైతే సహాయం చేస్తున్నారో మనకు అయినంతగా వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుందని ఈరోజు నేను ఇక బరగూడ గ్రామానికి వచ్చి ఈ అన్నవారిని ప్రశంసిస్తున్నా. ధన్యవాదాలు. జై భీమ్. ఈ రోడ్డు వర్షం కాలాన ఈ రోడ్డు మొత్తానికి దారి కొట్టుకుపోవడం వల్ల ఈ 3 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతిరోజు మన ఆడవాళ్ళు బట్టలు పిండడానికి కానీ మన శవాలు ఎవరైనా చనిపోతే ఇదే దారి మీద వెళ్తాము. అదేవిధంగా బతుకమ్మల పండుగ వస్తున్నాయి. ఈ బతుకమ్మల పండుగ కూడా రోజు ఇదే దారిన వెళ్తారు కాబట్టి నిత్యం ఈ దారి రహదారి ఉంటుంది. 24 గంటలు ప్రతిరోజు ఈ నడిచే దారి మొత్తం విచ్చలవిడిగా ఎటు దొరికితే అటు మొత్తం పొర్లి ఈ రోడ్డు మొత్తం కుంగిపోయింది. కాబట్టి అధికారులు ఈ ఏడాది ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏ నాయకుడు కూడా ఇది చేస్తా అది చేస్తా అంటే చెప్పులు పట్టి కొట్టే రోజు కూడా దగ్గర పడింది. ఈ దాదాపు 10-15 సంవత్సరాలుగా విధ్వంసాన్ని గురి చేస్తున్న ప్రభుత్వాలు ఈ రోజున మన శివరాం సాయి యూత్ చూసి చలించిపోయి, అదేవిధంగా అధ్యక్షులు మా శివరాం సాయి అధ్యక్షులు గారు మా కమిటీ దారిన ఆ అధ్యక్ష పెద్ద మనసు చేసి మాకు ఈ రోడ్డుని మంచిగా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు మా తరఫున ప్రజల తరఫున కూడా. అదేవిధంగా మా శివరాం సాయి అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మా ఊరి కోసం ఎంతో చేస్తున్నది. కాబట్టి దీంట్లో ఎలాంటి రాజకీయం ఫలభం లేదు. మా శివరాం సాయి అధ్యక్షులు గారు ఎంతో కృషితో మాకు ఈ రోడ్డు మంచిగా జరగడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది.